అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయ ప్రజలకి, ప్రతి ఒక్కళ్ళకి శిల్పారెడ్డి అంట వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త. అమ్మ తల్లి, మరి 2019 నుంచి 2024 మధ్య మీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం ఉంది. మరి అప్పుడు అంతా న్యాయమే జరిగిందా? ఒక్కసారి ఆలోచించుకొని మాట్లాడవచ్చు కదా. ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది అనేది గతమేమిటో కూడా ఆలోచించుకొని ఒక్కసారి మీరు మాట్లాడుకోవాల్సింది. ఏదో మైకు దొరికింది కదన్న ఆలోచనతో, డబ్బులు ఇచ్చారు కదన్న ఆలోచనతో, ఆవేదనతో ఇలా మాట్లాడుకుంటూ వచ్చారు. ముందు మీ పరువే కాదు, మీ కుటుంబం పరువు కూడా తీసుకోవడానికి సిద్ధపడి మీరు వస్తున్నారు. ఒక్కసారి ఆలోచించుకోండి. గత ప్రభుత్వంలో ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది, మీ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పరిపాలన చేసింది జగన్ గారు, మరి మనం చేసిన ఫలితాలు ఏమిటి, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ పరిపాలన ఏమిటి, మరి ఎలా చేశారు, ఏ విధంగా చేశారు, రాష్ట్రం అభివృద్ధి సంగతి ఏమిటి అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ఏదో వాళ్ళు డబ్బులు ఇచ్చారు, ఏదో మైకు దొరికింది, ఏదో రోడ్డు మీద మైకు దొరికింది కదా, ఒక సాక్షి ఛానల్ ప్రకారం, ఒక సాక్షి టీవీ ఉంది కదా, ఒక సాక్షి పేపర్ ఉంది కదా అన్న ఆలోచనతో ఇలా మాట్లాడుకుంటూ పోతే మీ పరువే కాదు, మీ కుటుంబం పరువు కూడా పోతుంది అని తెలియజేస్తూ 5 సంవత్సరాల పరిపాలన ఏమిటో ఆలోచించుకోవాల్సిందిగా, వాళ్ళు ఎలా చేశారు, ఏ విధంగా చేశారన్నది గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.